నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. తుఫాను ప్రభావం నుండి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. చెరువు కొమ్ముపాలెంలో తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాధితులు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితాన్ని కొనసాగించేలా అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి అన్నారు. ఒంగోలు మండలం చెరువు కొమ్ముపాలెంలో ముంపుకు గురై పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. డిఎస్ఓ పద్మ అధ్యక్షతన గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మంత్రితో పాటు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పౌర సరఫరాల శాఖ ఎండి ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫానుకు ముందు నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షించడంతో జిల్లా స్థాయి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై సమన్వయంతో ముందు చర్యలు చేపట్టడం వల్ల తుఫాను సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చేపట్టడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ముంపునకు గురి కావడం వలన వారిని పునరావాస కేంద్రాలకు తరలించామని అన్నారు. ఆయా కేంద్రాల్లో అవసరమైన అల్పాహారం, ఆహారం పెట్టి వైద్య సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పంచదార, కేజీ పామాయిల్, కేజీ బంగాళాదుంపలను ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగల్ల వెంకట్రావు, తహసీల్దార్ మధు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చాలా మంది జిల్లాలో పునరావాస కేంద్రాలు మనం పంపించడం జరిగింది. వారందరికీ కూడాను ఈరోజు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పామాయిల్, 1 కేజీ చక్కెర, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ ఉల్లగడ్డల లెక్కన సుమారు 1500 నుంచి 1800 రూపాయల ఖరీదైనటువంటి వస్తువుల్ని వారికి అందజేయడం జరిగింది. వీళ్ళే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకి, అదేవిధంగా చేనేత కుటుంబాలకు కూడా ఇది సహాయాన్ని మనం ప్రభుత్వం నుంచి అందించడం జరుగుతూ ఉంది. ఒంగోలు నగరంలో 11,000 మంది, జిల్లాలో సుమారుగా 21,000 మందికి ఈ సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించారు. అదేవిధంగా అధికారులు నిద్రాహారాలు అని పూర్తి స్థాయిలో కృషి చేసినందుకు అధికారులు కూడా మనస్ఫూర్తిగా గమనించారు. రాజకీయ నాయకులు అందరూ కూడా వారికి కోఆర్డినేషన్ చేశారు. ఒంగోలు నగరంలో అయితే నిన్న కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, మేయర్, కమిషనరు, ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు వారికి శక్తి వంచన లేకుండా డ్రైన్ చేసేసినంత కష్టపడడం వల్ల నగరం కూడా ముంపు ప్రాంతాల నుంచి విముక్తి కలగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితే ఆ రోజు మొదటి నుంచి కూడా రాత్రి వరకు, ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మన ఇక్కడ సచివాలయంలోనే ఉండి సమీక్ష చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు కూడా సచివాలయం నుంచి సమీక్ష చేశారు. విద్యాశాఖ మంత్రి అయితే రాత్రి కూడా అక్కడే ఉండి సమీక్ష చేసి ఎక్కడా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే దురదృష్టకరమైనది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజా సహకారంతో, ప్రజల అప్రమత్తంతో, అధికారుల సహకారంతో దీన్ని మనం జయించగలిగామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎన్నడూ లేనంటే వరదలు అంటే ఎప్పుడో దాదాపు సుదీర్ఘకాలం 20 సంవత్సరాల నుంచి నిండినటువంటి చెరువులు కూడా ఈ వర్షాల్లో మిగిలినాయి. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో చెరువులు అధికంగా ప్రవహించడం, రిజర్వాయర్లలో డ్యామేజ్ కాకుండా వల్ల ఇంకా కూడా వరద నీళ్లు జిల్లాలో ప్రవహిస్తున్న పరిస్థితి. పంట నష్టాలు కూడా సజ్జ, అదేవిధంగా పత్తి ఇలాంటి పంటలు కూడా నష్టపోయాయి. వీటన్నిటికీ కూడా నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. మీకు తెలియజేస్తుంది.